హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, యాస్టాగ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఆదిత్య హాసన్ రచనా దర్శకత్వం. దీనికి ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ శివాజీ గారు, అంటే బిగ్ బాస్ శివాజీ గారు అని ఎందుకు చెప్పారంటే, ఆయనకి బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అంత ముందు కంటే డబల్ పేరు వచ్చింది బాగా, శివన్న అని. ఆయన బిగ్ బాస్లోకి రావడానికి ముందే ఈ వెబ్ సిరీస్ చేశాడు. కానీ బిగ్ బాస్లోకి వచ్చి ఆ తర్వాత బాగా పేరు వచ్చిన తర్వాత ఇది రిలీజ్ చేశారు. దానికి బాగా ఉపయోగపడింది ఆ పేరు. ఇక అతనికి జోడీగా మన తొలి ప్రేమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు వాసుకి గారు ఇందులో నటించారు. వీళ్ళే ముఖ్య పాత్రలు. ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, 90s కిడ్స్కి బాగా నచ్చే స్టోరీ. మనందరం కూడా 90s కిడ్స్మే. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? నేనైతే ఈ వెబ్ సిరీసు అంత ఇంట్రెస్ట్గా అనుకోలే. ఎందుకంటే శుక్రవారం రిలీజ్ అయింది, ఆఖరి శుక్రవారం. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం నేనున్న బిజీకి, అంటే నా పర్సనల్ పనికి ఉన్న బిజీకి దాన్ని చూసే ఆలోచన కూడా లేదు. కానీ నిన్న ఆదివారం అవటం, టీవీ మారుస్తూ ఉంటే ఈటీవీ విన్లో చిన్న ఎపిసోడ్ వేశారు దీన్ని. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి అప్పుడు ఈ బయోపిక్ని చూశాను ఫ్రెండ్స్. మరి ఇది ఎలా ఉంది, బాగుందా లేదా అని మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా రివ్యూ చూసి కనుక మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు. పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. కనుక మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మేమేమి ఆస్తులు అడగట్లేదు. నచ్చితే ఒక లైక్ కొట్టండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది వీడియో నచ్చితేనే, మా రివ్యూ నచ్చితేనే చేయమని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వస్తే, ఇది మనందరికీ తెలుసు, ఎక్కువగా 90s కిడ్స్ అప్పటి రోజులు, అంటే జనరేషన్కి గ్యాప్ మారుతూ ఉంటుంది. 80s కిడ్స్కి 90s కొత్తదనంగా ఉంటుంది, 90s కిడ్స్కి 2000 కొత్తదనంగా ఉంటుంది, 2000 కిడ్స్కి 2010. ఇప్పుడైతే మరీ దారుణంగా ఇంకా బాగా అప్డేట్ అయ్యింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరేషన్కి బాగా గ్యాప్ వస్తుంది. 10 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది మన సిస్టమ్. కనుక పాత జ్ఞాపకాలు ఎప్పుడు మనకి కొత్తగానే ఉంటాయి. ఈరోజు మనకి బ్యాడ్గా నడుస్తుంది అని మనం అనుకుంటాం. ప్రతిరోజు నిద్రలేవగానే మంచి రోజు కావాలని చెప్పి గుడ్ మార్నింగ్, శుభోదయం అని అనుకుంటాం. కానీ మనం ఎంత బాగా సాటిస్ఫైగా పని చేసినా కానీ, మనం అనుకున్న సాధించినా కానీ ఏదో ఒక వెలితితో మనం రోజును ముగిస్తుంటాము. కానీ గడిచిన ఒక వారం తర్వాత అరే ఆ రోజు బాగా ఉంది, నిన్న బాగా ఉంది అని ఖచ్చితంగా అనుకుంటాం. కనుక ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫీలింగ్ వస్తుంది అని నా ఫీలింగు ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఒక మిడిల్ క్లాస్ తండ్రి, 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 1 భార్య. ఇతను స్కూల్ టీచరు, గవర్నమెంట్ లెక్కల మాస్టర్ అనమాట. ఇతను వీళ్ళ పిల్లల్ని 3 కూడా కార్పొరేట్ స్కూళ్ళు, అప్పుడే బాగా పాపులర్ అవుతున్నాయి కదా, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంటాడు. బాగా ర్యాంకులు రావాలి అని. కానీ అబ్బాయికి 99 మార్కులు వస్తే 1 మార్క్ ఎందుకు తగ్గిందిరా అని ఆర్గ్యూ చేస్తుంటాడు. అమ్మాయికి కూడా అంతే. కానీ వాళ్ళ చిన్న అబ్బాయి అసలు 100కి 1 మార్కే తెచ్చుకుంటాడు వెరైటీగా. అతనిదే కొంచెం ఫన్గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. ఇందులో అబ్బాయి ఖచ్చితంగా, పెద్ద అబ్బాయి ర్యాంకు కొట్టాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి స్టేట్లో 10th క్లాస్లో అని చెప్పి చాలా ప్రయత్నిస్తుంటాడు. అతనికి కూడా బాగా గైడ్ చేస్తూ ఉంటాడు. ఇతను మాత్రం లవ్లో పడతా ఉంటాడు. 10th క్లాస్ కదా, తెలిసిందేగా, టీనేజ్లో కొంచెం మనకి అట్రాక్షన్ ఉంటుంది. మరి ఆ లవ్లో పడి ఎగ్జామ్స్కి సరిగా ప్రిపేర్ అవ్వడు అనేది మనకు చూపిస్తుంటాడు. మరి అతను అనుకున్నది సాధించాడా, తండ్రి అనుకున్నది ఫస్ట్ ర్యాంకు సాధించాడా లేదా అనేదే కథ. ఈలోపు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టాలు పడుతుంటారు, తనకు వచ్చే డబ్బులతో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటారు. ఒక ఖర్చు వస్తే, అంటే మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఖర్చు వస్తే ఎలా చెయ్యాలి, తర్వాత ఏంటి పొజిషను అనేది ఎన్ని ఆలోచనలు వస్తాయో ఇవన్నీ ఈ వెబ్ సిరీస్లో చూపించాడు డైరెక్టర్. ఫ్రెండ్స్, మరి వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, వెబ్ సిరీసు అబ్బా అని గొప్పగా లేదు, అలాగని వేస్ట్ కాదు, ఒక ఫీల్తో వెళ్ళిపోయింది వెబ్ సిరీస్. ప్రతి ఒక్కరికి, చూసిన వాళ్ళకి ఖచ్చితంగా 90s కిడ్స్కి
90s కిడ్స్ అంటే 2010, 12లో బాగా తిరిగే వాళ్ళకి, అంటే టీనేజ్ నాలాంటి వాళ్ళకి, నేను 90s కిడ్స్నే, మనకి ఖచ్చితంగా ఆ రోజులు బాగా గుర్తుకు వస్తాయి. ఎందుకంటే మనం టీవీలో చూసే న్యూస్ కానివ్వండి, ఆ సమయంలో మనకి అమృతం సీరియల్ ఆదివారం వస్తుందంటే ఆదివారం మనకి పండగలాగా ఉండిద్ది. ఈరోజు అంటే ప్రతిరోజు ప్రోగ్రాంలు వస్తున్నాయి, కానీ ఆ రోజు ఆదివారం టీవీలో సినిమాలు వేసేవాళ్ళు, ఆదివారం మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చాయి. మిగతా రోజులన్నీ కూడా పని దినాలుగా మనం చూసుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మన టీవీ పెడితే 2 నిమిషాల వార్తలు తెలిసిపోతున్నాయి. కొన్నిసార్లు అయితే యూట్యూబ్లోనే సెకండ్లో తెలిసిపోతుంది. సినిమాలు రోజుకి డజన్ల కొద్దీ సినిమాలు వచ్చేస్తున్నాయి ఛానల్స్లో. కనుక ఈ రోజుకి ఆ రోజుకి చాలా డిఫరెన్స్గా చూపించాడు. అంటే మనం ఈ రోజుల్లో ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఎలా జరిగింది అనేది మనకి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించాడు ఈ డైరెక్టర్ అని నాకైతే అనిపించింది. ఖచ్చితంగా నాకు కూడా చాలా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఫ్రెండ్స్, మరి వెబ్ సిరీస్ చూడొచ్చా లేదా అంటే అందరికీ నచ్చిద్దని నేను చెప్పను, కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చిద్ది, నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని నచ్చదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చదు అని అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. అందరికీ నచ్చిద్ది. కొన్ని ఎపిసోడ్లు కొంతమందికి నచ్చవచ్చు, కొన్ని ఎపిసోడ్లు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బ్యాడ్గా అయితే లేదు వెబ్ సిరీస్. ఖచ్చితంగా ఓకే, బాగుంది, ఒక ఫీల్తో ఉంది, కష్టాలు సుఖాలు అన్నీ చూపించాడు. ఫ్రెండ్స్, మరి ఈ వెబ్ సిరీస్ నేను సజెషన్ చేసేది ఏంటంటే, వెబ్ సిరీసే కాబట్టి రేపు పండగ రోజులు దగ్గరలోకి ఉన్నాయి. 3 గంటల 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంది వెబ్ సిరీస్. దగ్గర దగ్గర అంటే 3:30 గంట. రోజుకు ఒక ఎపిసోడ్ చూడండి, లేదా రోజుకు 2 ఎపిసోడ్లు చూడండి, ఖచ్చితంగా హాయిగా ఉంటుంది అని నా ఫీలింగు. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నా రివ్యూ చూసి కనుక మీరు ఈ వెబ్ సిరీస్ చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కాదు. 1-2 ఎపిసోడ్లు అయినా ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. 1-2 ఎపిసోడ్లు కాదు, టోటల్ ఎపిసోడ్లు కూడా నచ్చుతాయి. ఇందులో శివాజీ గారు చాలా బాగా చేశారు, వాసుకి గారు చాలా బాగా చేశారు. వీళ్ళ పిల్లల్లో లాస్ట్ కుర్రోడు, చిన్న కుర్రోడు ఒక అతను ఉంటాడు, అతనిదే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండిద్ది ఈ వెబ్ సిరీస్లో. ఫ్రెండ్స్, మరి వెబ్ సిరీస్ అయితే నాకైతే ఓకే అనిపించింది. గొప్పగా ఉందని చెప్పను, కానీ ఓకే. అసలు నచ్చదు అనుకోవడానికి ఎవరికీ లేదు, అవకాశమే లేదు. ఓకే అనేటట్టే ఉంది. ప్రతి ఒక్కరికి పాత జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి అని నా ఫీలింగ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.